కలరా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు క్లినికల్ పరీక్షల విజయవంతం 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కలరా టీకా హిల్కాక్ 3వ దశ క్లినికల్ పరీక్షల విజయవంతమైంది. కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా ఎనబా సెరోటైప్ రెండింటిపైన ఇది సమర్థంగా పనిచేస్తున్న నిర్ధారణ అయింది. తద్వారా పెద్దలు పిల్లలను కలరా వ్యాధి నుంచి కాపాడే అవకాశం లభిస్తుంది. హిల్కాల్ అనేది నోటి ద్వారా తీసుకునే కలరా టీకా కావడం మరో ప్రత్యేకత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి అంటూ మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం, సునిశ్చిత పరిశీలన, దూకుడైన స్వభావం, కార్యకర్తగా చేరి దళపతిగా ఎదిగిన వైను, తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన 25 ఏళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగారు. తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ముందుకు సాగుతూ అదే అడవుల్లో నేల కొరిగారు. అతనే మావోయిస్ట్ అగ్రనేత సంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీఎన్నపేటలో ఆయన 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీనారాయణ గృహిణి. ఇద్దరు కనుమూశారు. ఆయన సోదరుడు, 2 సోదరులు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో 10వ తరగతి వరకు నౌపడాలో చదివారు. టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీలో BA మొదటి సంవత్సరం చదివాక వరంగల్ RECలో బీటెక్ ఇంజనీరింగ్ సీట్ రావడంతో వెళ్ళారు. RECలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకలాపాలు చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో RSU, ABVPల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. వీటిలో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో కేశవరావుపై హత్య కేసు నమోదవడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతనిపై నమోదైనటువంటి తొలి కేసు అదే. 1980లో బెయిల్పై విడుదలైన కేశవరావు ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. విశాఖ మన్యం ప్రాంతంలో CH రాజకుమార్ అనే PWG కార్యకర్తతో కలిసి పనిచేశారు. 83-85 మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికైన కేశవరావు ఏడాది తిరక్కముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అప్పటి తూర్పు డివిజన్ అటవీ కమిటీ సభ్యుడిగానే పనిచేశారు. మహారాష్ట్ర గచ్చిరోలికి చెందినటువంటి LOS కమాండర్ శారదను 1990లో వివాహం చేసుకున్నారు. తర్వాత 2010లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పశువుల కాపర రూపంలో తమ్ముడి పెళ్లికి వచ్చి వెళ్ళారు అన్నటువంటిది. ఇక అది ఒక పెద్ద గొప్ప విచిత్ర అద్భుతమైనటువంటి గాథల కింద రాసుకొస్తారు. ఇంతకీ ఈయన ఏమన్నా దేశానికి ప్రయోజనం చేకూర్చాడా? రాజకీయ నాయకులను చంపడం, సైన్యాన్ని చంపడం, దానివల్ల ఏమొరిగింది? ఇది ఒక గొప్ప వీరోచిత గాథ కిందని రాసుకొచ్చారు ఆయనకి. ఇంతకీ ఎందుకు వెళ్ళాడు ఆయన అడవుల్లోకి? ఓ మర్డర్ చేయడం వల్ల. మర్డర్ చేసినటువంటి వాడు ఆ మర్డర్ తప్పించుకోవడానికి ఇంకొంతమంది నేరస్తులతో చేతులు కలిపి మరిన్ని నేరాలు చేశాడు. అతిపెద్ద నేర గ్యాంగ్ని నడిపాడు. దాన్ని దేశానికి ప్రయోజనకరమని రాసుకురావడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది. ఇలాంటి దిక్కుమాలినటువంటి నేరేషన్స్తోనే పత్రికలు రైట్ చేయడం వల్ల మావోయిజం అనేటువంటిది ఎదిగింది. ఎందుకంటే మావోయిస్టు భావజాలికులు తొలినాళ్లలో జర్నలిస్టుగా పనిచేశారు. ఇప్పటికీ ఆ తరాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వార్తలు రాసుకొస్తున్నారనమాట.